ప్రతి మానవ కార్యపాలనకి దాని స్వంత ఉద్దేశం ఉంటుంది. అయితే సంఘానికి వెళ్ళే ఉద్దేశం ఏమిటి? మన విశ్వాసం యొక్క లక్ష్యం ఏమిటి? అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమున్న మహిమయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మన విశ్వాసం యొక్క లక్ష్యం అనగా మన ఆత్మల యొక్క రక్షణని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మనం రక్షింపబడటంలో విఫలమైనట్లయితే మన పాపాల ఫలితంగా మన ఆత్మలో నరకంలో మరణించే ప్రమాదంలో ఉండును. మన ఆత్మల యొక్క రక్షణ అనగా నిత్య మరణము నుండి విడుదల పొంది నరకంలో వేదన తప్పించుకుని నిత్య జీవనం పొందుకోవటమే అర్థం. మన నిత్య నరకంలో బాధింపబడేలా తీర్పు తీర్చబడ్డాము. కానీ దేవుడు మనకు నిత్య జీవన వాగ్దానం చేశారు. నిత్య జీవన అనుగ్రహించు నన్నునదియే ఆయన తాను మనకు చేసిన వాగ్దానము. కావున మన విశ్వాసం యొక్క లక్ష్యము నిత్య జీవనని మనం చెప్పగలము. అయితే మన రక్షకుడైన యేసు నిత్య జీవం కలిగి ఉండుటకు మనలను ఏమీ చేయవాలని చెప్పారు? కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. మన నిత్యజీవం కలిగి ఉండుటకు యేసు శరీరము తిని ఆయన రక్తమును త్రాగవలెను. అయితే మనమెలా యేసు యొక్క శరీరము తిని ఆయన రక్తమును త్రాగగలము? వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి, ఇది నా శరీరమని చెప్పెను. ఇది పస్క ద్రాక్షరసము నా రక్తము, అనగా పాపక్షంపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. యేసు పస్క రొట్టెను తన శరీరముగా మరియు పస్క ద్రాక్షరసమును తన రక్తముగా సూచించారు. క్రొత్త నిబంధన యొక్క పస్కను ఆచరించేవారు నిత్యజీవను కలిగిందురు. ఎందుకనగా వారు యేసు యొక్క శరీరము తిని ఆయన రక్తమును త్రాగువారు. కావున మన యేసు మరియు ఆయన శిష్యులు చేసినట్లుగా పస్కను ఆచరిద్దాం. తద్వారా మనం నిత్యజీవన్ అయిన మన విశ్వాసపు లక్ష్యాన్ని కలిగి ఉండి పరలోక రాజ్యంలో ప్రవేశించగలము.